జ్ఞానార్ణవ తంత్ర శాస్త్రం ప్రకారము ఈ బీజముద్రను ఎలా వేయాలండి అని అంటే ముందు శాస్త్రము ఏం చెప్పిందో వినాలి. పరివర్త్యాంజలిం కృత్వా కనిష్టాగ్రగతే తతః మధ్యమే స్థాపయే దేవి కనిష్టే ధారయే తతః అనామికాభ్యాం సుదృఢం తర్జనీ మధ్యమాయుగం అంగుష్టాభ్యాం సమాయోజ్య మర్దచంద్రాకృతిం ప్రియే బీజముద్రేయామాఖ్యాత సర్వానందకరీ ప్రియే. ఒక్కొక్క ముద్రలో ఒక్కొక్క ప్రదర్శన ఉంటుంది. మీకు యోని ముద్ర అన్నారనుకోండి, నువ్వు యోని దర్శనం చేసుకోవాలి అంటే త్రిభుజ దర్శనం చేసుకోవాలి. ఆ త్రిభుజాకారంలో నుంచి అమ్మను చూడాలి. మరి బీజముద్రలో నువ్వు ఏం చూడాలి అని అంటే శాస్త్రం చెబుతూ ఉన్నది అర్ధచంద్రాకారము నువ్వు చూడాలి. పరివర్త్యాంజలిం కృత్వా కనిష్టాగ్రగతే తతః. కనిష్ఠిక అంటే చిటికిన వేళ్ళు ఇగో కలపాలి, కలిపేసావు. అగ్రమును కలపాలి. మధ్యమే స్థాపయే దేవి, మధ్యమే స్థాపయే దేవి కనిష్టే ధారయే తతః. అంటే నీ యొక్క మధ్యమ వేలను కలపాలి. మీరు కలపాలి ఈజీగా అంటే ఏం చేయాలంటే అడ్డుగా ఏముండయి, మనకు అనామిక ఉంది అడ్డుగా, దాన్ని ముడి చేయండి. ఇలా ముడి చేసి అనామికాభ్యాం సుదృఢం. సుదృఢం అంటే ఏం తెలుసునా, ఇప్పుడు ఏం చేయాలంటే కలిపేసేయాలి. సుదృఢం అంటే ఇట్లా కలపాలి, రెండు కలిపేసావు. తర్జనీ మధ్యమాయుగం, తర్జనీ మధ్యమాయుగం ఈ రెండిట కలపాలి. అంగుష్టాభ్యాం సమాయోజ్య, అంగుష్టాలను కలపాలి. ఇదిగో కలిపాను. ఓకే, ఇప్పుడు చూడండి అయ్యా. సమాయోజ్యాం అర్ధచంద్రాకృతిం. చూడండి ఇప్పుడు వచ్చిందా లేదు చూడండి. అంటే ఏంది, ఇది అర్ధచంద్రం. ఇట్లా చూపించాలి అమ్మవారికి. బీజముద్ర అంటే ఇది. బీజముద్రేయం అఖ్యాత. ఫస్ట్ ఇట్లా చేయి పెట్టండి, చిటికెన వేళ్ళని కలపండి, కలిపేశారు. ఈ యొక్క అనామిక వేళ్ళను బెండ్ చేయండి, చేశారు. ఈ యొక్క మధ్యమ వేలను తెచ్చి చిటికెన వేళ్ళ మీద పెట్టండి, పెట్టేశారు. రైట్. ఇప్పుడు కుడివేలు కలపండి, కలిపేశారు. దీన్ని కలపండి, కలిపేశారు. కలిపిన తర్వాత ఈ యొక్క చూపుడు వేలుని ఇక్కడ పెట్టండి, ఇట్లా పెట్టండి. ఈ పైన రెండు ఉన్నాయి కదా పెద్ద పెద్ద వేళ్ళు, వాటిని చిన్న ఇట్లా బెండ్ చేయాలి. అది ఇట్లా బెండ్ చేయాలి. బెండ్ చేసి బొటన వేళ్ళను ఇట్లా పెట్టండి, పెట్టారు. దీన్నే అర్ధచంద్రాకారము అంటారు. చూడండి.